మనకి అంతర్గతంగా బహిర్గతంగా అంటే ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా మన లైఫ్లో ఏం జరిగినా అంటే చుట్టుపక్కల జరిగే అంశాలు లేకపోతే చుట్టుపక్కల వినే మాటలు లేదా కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల డిస్టర్బ్ అవటం అవి ఎక్స్టర్నల్గా జరుగుతుంటాయి. ఇంటర్నల్గా మనకి మనం డిప్రెస్ అవుతుంటాం, రకరకాల ఆలోచనలు, ఇన్ఫీరియారిటీ ఇవన్నీ వస్తుంటాయి. ఇలాంటివి ప్రతి మనిషిలో చాలా సహజం, చాలా కామన్. ఇలాంటివి ఎన్నొచ్చినా ఏం జరిగినా మన లైఫ్లో ఏ విధమైన సర్దుబాట్లు హెచ్చుతగ్గులు ఏది జరిగినా సరే మనం స్తబ్దంగా ఉండాలి. అంటే ఒక నది చాలా కామ్గా ఉన్నప్పుడు ఎంత నిశ్చలంగా ఉంటుందో అంతే నిశ్చలంగా మనం అన్నిటినీ ఒకే విధంగా తీసుకోవాలి, ఒకే రకంగా తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మన డైలీ రొటీన్ డిస్టర్బ్ అవ్వదు, మనం చేసే పని డిస్టర్బ్ అవ్వదు. ఒక డిసిప్లిన్తో మార్నింగ్ టు ఈవినింగ్ ఒకటే దీంతో ఒకటే పందాలో ఒకటే పద్ధతిలో వెళ్ళాలి. చాలామంది ఒక చిన్న డిస్టర్బెన్స్ రాగానే అంటే ఒక నది దగ్గర ఒక రాయి పడంగానే అలా జలధరించినట్టు చాలామంది మూవ్ అయిపోతారు, ఇన్స్టెబిలిటీకి గురవుతారు, ఎవరి వల్ల మనకు అన్యాయం జరిగిందని భావిస్తూ ఉంటారు. దీనివల్ల ఎవరికి నష్టం? మనకే నష్టం. మన రొటీన్ బ్రేక్ అయిపోద్ది. సో అలా ఎప్పుడు చేయొద్దు. ఏది జరిగినా ఎలా జరిగినా మన టైం టేబుల్ మన రొటీన్ బ్రేక్ చేసుకోకూడదు. ఒక టైం టేబుల్ వేసుకోవాలి, ఆ టైం టేబుల్ ప్రకారం మనిషి ముందుకెళ్ళాలి. అది విజేతల యొక్క లక్షణం.